గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హెల్త్ టాపిక్ సంతానలేమి సమస్య. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ప్రాబ్లంని వింటూ ఉన్నాము. అసలు ఈ సంతానలేమి సమస్య ఎందుకు వస్తుంది? ఏజ్ గ్రూప్ వారికి ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యకి ప్రధాన కారణం స్త్రీలు మాత్రమేనా? పురుషుల వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందా? ఐవీఎఫ్ గురించి ఈ మధ్య ఎక్కువగా సక్సెస్ రేట్ బాగా ఉంది. చాలామంది ఐవీఎఫ్ ద్వారా సంతాన సమస్య నుంచి దూరం అయ్యారని వింటున్నాము. అసలు ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటే మంచిది? సక్సెస్ రేట్ బాగుండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది? ఇలాంటి డౌట్స్ అన్నీ మీలో ఉన్నాయి కదా. మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. కాల్ చేసే ముందు టీవీ సౌండ్ని తగ్గించినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యాక్చువల్లీ సంతానలేమి సమస్య అనేది ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాము. సో లేట్ మ్యారేజెస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందంటారా, లేదంటే చాలామంది అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకోవడం చూస్తూ ఉన్నాము. సో ఓవర్ వెయిట్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందంటారా? అసలు దేనివల్ల ఈ సంతానలేమి సమస్య అధికంగా వస్తుంది ఈ మధ్యకాలంలో? ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే సంతానలేమి అని ఎప్పుడు అంటాము? నార్మల్గా ఒక మ్యారీడ్ అంటే పెళ్ళైన కపుల్కి ఒక ఏడాది పాటు ట్రై చేశారు, అంటే అన్ని నెలసరి అంతా రెగ్యులర్గా ఉంది, అంటే పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తున్నాయి, అయినా సంతానం అవ్వట్లేదు అంటే యూజువల్గా మనం సంతానలేమి అని అంటాం. సో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒకటి లేట్ కెరీర్ ప్లానింగ్, ఒకటి ఏజ్ ఎక్కువైపోవడం, అది కాకుండా ఇంకా మనం చూస్తే నార్మల్గా మనకి సో ఫస్ట్ ఓవరీస్, అంటే ఓవరీస్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అంటే యానోవ్యులేటరీ డిజార్డర్స్ అంటాం. సో నార్మల్గా అది కూడా యూజువల్గా మనకి ఒక 20 to 30% కారణం అవుతుంది. సో ఆ తర్వాత మనకి అది కాక ఇంకా ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్లో ఏమన్నా సమస్య ఉన్నా, ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నా, లేకపోతే చిన్న బ్లాక్ ఉన్నా, సో ట్యూబల్ డిజార్డర్ అంటాం. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 20-25% వరకు కారణం అవ్వచ్చు. ఆ తర్వాత మనం ఇది గర్భాశయం అనుకుంటాం. సో గర్భాశయంలో కూడా ఏమన్నా సమస్యలు ఉంటాయి, అంటే ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే మనకి పాలిప్స్ లాంటివి కానీ అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటాయి. సో యూట్రైన్ డిజార్డర్స్. సో ఇట్లా ఈ రకంగా అంటే ఎక్కడ మనకి ప్రాబ్లం ఉన్నా యూజువల్గా మనకి సంతానం అనేది సరిగ్గా అవ్వదు. సో ఈ రకంగా మనం క్లాసిఫై చేయొచ్చు. అదేవిధంగా మనకి ఫీమేల్కి కూడా అంటే మనకి సంతానం లేని సమస్య మహిళల్లో ఎంత ఉంటుందో పురుషుల్లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఇద్దరికి అదే రకంగా చూస్తున్నాము. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్నీ సరిగ్గానే ఉంటాయి, ఎక్కడ ఏ ప్రాబ్లము దొరకదు, అయినా కూడా సంతానం అవ్వదు. సో దాన్ని అంటే మనకి కారణం తెలుసుకోలేకపోవడాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇలా రకరకాలుగా చూస్తాం సమస్యల్ని మనం. ఓకే డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్న వారితో మాట్లాడదాం. భీమవరం నుంచి అంజలి గారు. హలో అండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అంజలి గారు, చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే అండి. అయితే అన్ని టెస్ట్లు చేపిస్తాం మేడం. పీసీఓడి ఉందన్నారు మేడం. ఓకే. అయితే ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు మేడం, నార్మల్ గానే ఉన్నాయి అన్నారు. కాకపోతే ఫాలిక్యులర్ స్కాన్ చేసినప్పుడు ఎగ్ సైజు 12th day 13th day పెరగట్లేదు అన్నారు మేడం. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదండి? ఓకే. సో మీ ఏజ్ ఎంత అండి అంజలి గారు? నా ఏజ్ 29 అండి. ఓకే, 29 years, పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. సో అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు, కాకపోతే నీటి బుడగల సమస్య అనేది ఉంది మీకు. అంటే ఎగ్ దానంతట అది మనకి గ్రో అవ్వదు బాడీలో. సో ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. సో దానికి మీకు యూజువల్గా ట్యాబ్లెట్లు అవి కూడా ఇస్తూ ఉండొచ్చు. అంటే మీకు ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా, మనకి ఇంజెక్షన్స్ ఇచ్చినా అంటే మరి ఎగ్ గ్రో అవ్వలేదా, ఉట్టి టాబ్లెట్ మెథడే ట్రై చేశారా? సో ఓన్లీ టాబ్లెట్స్ ట్రై చేస్తే మనకి ఇంజెక్షన్స్, ఇవి గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయండి. సో అవన్నీ తీసుకొని చూడొచ్చు ఎగ్ గ్రో అవుతుందా లేదా. సో ఇంకా మనము టాబ్లెట్లు తీసుకున్నాము, ఇంజెక్షన్స్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నా కూడా ఎగ్ గ్రో అవ్వట్లేదు అంటే లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఉంటుందండి. సో చిన్నగా అంటే ఓవరీలో కొంచెం చిన్నగా ఇట్లా మనకి డ్రిల్లింగ్ లాగా చేస్తారు హోల్స్. అది అంటే మనకి గైనకాలజిస్ట్ తోటి చేపించుకుంటే, సో అది మరీ ఏంటి అంటే అది 2-edged sword అనమాట. సో అది మరీ ఎక్కువగా చేసుకున్నా మనకి ఎగ్స్ అన్ని తగ్గిపోతాయి. సో అది జాగ్రత్తగా ఒక స్పెషలిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోటి, గైనకాలజిస్ట్ తోటి చేపించుకుంటే అట్లాంటి ఆపరేషన్ మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఓకే గ్రీష్మ గారు, ఈ సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఎక్కువ మంది నోట వినిపించే మాట ఏంటంటే ఐవీఎఫ్. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
సో ఇప్పుడు మనకి ఇది ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేక టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాం జనరల్ టర్మ్స్లో. సో ఇది నార్మల్గా ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే నార్మల్గా మనకి డే 2 అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ స్కాన్ చేసినప్పుడు డే 2 ఆర్ డే 3 మనం ఎగ్ నెంబర్స్ అనేవి చూసుకుంటాం. అది ఇంపార్టెంట్ మనకి. సో నార్మల్గా మనకి ఎగ్ నెంబర్స్ అనేవి మంచిగా ఉన్నట్టయితే అంటే ఒక్కొక్క అండాశయంలో తీసుకుంటే కనీసం 7 నుంచి 8 వరకు ఉండాలి. సో అంటే అరౌండ్ 14 to 16 ఎగ్స్ అనేవి ఉండాలి. సో అన్నీ బాగుంటే మనకి నార్మల్గా ఏమవుతుంది, బాడీలో ఒక్క ఎగ్ మాత్రమే డెవలప్ అవుతుంది. మనకి డే 11 ఆర్ డే 14 ఆ టైంలో రిలీజ్ అవుతుంది మనకి ఎగ్. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం మనము, మనకి ఇప్పుడు ఆ డే 2 స్కాన్ ఆర్ డే 3 స్కాన్లో మనకి ఏవైతే ఎగ్ నెంబర్స్ అవి కనిపించాయో అవన్నీ మనము పెంచుకునేటట్టు ఇంజెక్షన్స్ ఇస్తాం. సో యూజువల్గా ఎవరికి చేయాలి ఐవీఎఫ్ అంటే ఇప్పుడు మనకి న్యాచురల్గా కన్సీవ్ అవ్వడంలో ప్రాబ్లం ఉంది. అది ఎలా తెలిసింది అంటే ట్యూబ్స్ బాగాలేవను, సో ఆల్మోస్ట్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకా ట్యూబ్స్ అనేవి పనికిరావు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే బాగా మనకి ఎగ్ నెంబర్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి, సో ఇంకా తొందరగా సక్సెస్ వచ్చే ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే అప్పుడు, లేకపోతే ఇప్పుడు మేల్ అంటే మనం మగవారిలో తీసుకుంటే వాళ్ళల్లో చాలా కణాల సంఖ్య అనేది చాలా తక్కువ ఉంది, లెస్ దాన్ 8 మిలియన్స్ ఉంది, మొటిలిటీ అనేది కూడా చాలా తక్కువ ఉంది, లేకపోతే అసలు కణాలే లేవు. సో అట్లాంటి వాళ్ళకి, లేకపోతే చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేశారు అంటే ఐయుఐస్ చేయించుకున్నారు, అన్ని రకాలుగా ట్రై చేశారు, అయినా మనకి సక్సెస్ అవ్వలేదు. సో అట్లాంటి వాళ్ళకి సో నార్మల్గా అంటే ఏది సక్సెస్ అవ్వకపోతే ఫైనల్గా మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఐవీఎఫ్, ఎందుకంటే దీంట్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లా మనం పీరియడ్ వచ్చిన 2nd or 3rd డే మనం కనిపించే ఎగ్స్ అన్ని పెంచుకునేటట్టు సో ఒక 8 to 10 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దానికంటే ముందు మనకి ఎగ్ క్వాలిటీ అదంతా పెరగడానికి మనకి మందులు అవన్నీ ఇంపార్టెంట్. సో అవన్నీ ఇచ్చి అట్లా డే 2 డే 3 మనం స్టార్ట్ చేసి ఒక 8 నుంచి 10 రోజులు ఇంజెక్షన్లు ఇచ్చి ఆ మధ్యలో మనం స్కాన్స్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉందా లేదా, మధ్య మధ్యలో హార్మోన్ టెస్ట్లు అవి చేపించుకుంటూ ఉండాలి మనం. సో ఆ తర్వాత మనకి ఎగ్స్ అన్ని సరైన సైజ్కి వచ్చాయి, బాగున్నాయి అన్నప్పుడు ఎగ్ మెచ్యూర్ అవ్వాలి. సో మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత మనం ఎగ్ పికప్ అనేది చేస్తాం. సో అదొక చిన్న ప్రొసీజర్, అది మత్తిచ్చి చేసే ప్రొసీజర్. సో ఆ రోజు ఎగ్ పికప్ చేసిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ బయటికి వచ్చాయి అనేది సో అది మనకి ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ చూసి చెప్తారు మనకి పికప్ అయిపోయిన తర్వాత ఇన్ని ఎగ్స్ వచ్చాయి అని. సో ఆ ఒక్కొక్క ఎగ్ని ఇక్సీ అనే ప్రొసీజర్ ద్వారా ఒక్కొక్క హస్బెండ్ స్పర్మ్తో కలపాలి. ఒక ఎగ్ని ఒక స్పర్మ్తో కలిపిన తర్వాత సో అది 3 రోజులు అయిన తర్వాత మనకి డే 3 ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో మనకు ఆ టైంలో తెలుస్తుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం, అన్నీ మన కంటికి కనిపిస్తాయి, ఎగ్ బాగుందా లేదా, మనం తీసుకున్న స్పర్మ్ అనేది బాగుందా లేదా, సో కలిపిన తర్వాత మనకి ఫామ్ అయిన పిండం అనేది బాగుందా లేదా, సో ఇవన్నీ కంటితో చూడగలుగుతాం కాబట్టి సో మనకి తెలిసిపోతుంది ఎక్కడైనా ప్రాబ్లం ఉందా లేదా. సో అందుకే మనకి ఈ ట్రీట్మెంట్స్ వల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్ శ్రీ గారు. హలో అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి రమేష్ శ్రీ గారు, చెప్పండి. హలో మేడం. హలో చెప్పండి అమ్మా. మేడం మేము హైదరాబాద్ నిజాంపేట నుంచి చేస్తున్నాం మేడం. చెప్పండి అమ్మా. థైరాయిడ్ ఉంది మేడం. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, మంత్ 40 రోజులు 45 రోజులకు ఒకసారి. ఓకే, థైరాయిడ్ కి మందులు ఎంత వాడుతున్నారమ్మా? 50 mg వాడుతున్నాం మేడం. మరి కంట్రోల్లో ఉందా? కంట్రోల్లోనే ఉందంట మేడం. నార్మల్ గా మొన్న రీసెంట్ గా టెస్ట్ చేయించుకున్నాం, నార్మల్ గానే ఉంది లేండి అని చెప్పి 50 mg ఇచ్చారు. ఓకే అమ్మా. సో అన్ని టెస్ట్లు చేయించుకున్నాం మేడం, టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ చేశారు, ఆయన ఏది అంటే పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 అయింది మేడం. 4 years అవుతుంది. సో టాబ్లెట్ మెథడ్ ట్రై చేశారు, ఇంకా ట్యూబ్ టెస్ట్ చెప్పండి అమ్మా. ఇంజెక్షన్ ట్రై చేసాము. ఓకే, హస్బెండ్ కణాలన్నీ బాగున్నాయా? ఆయన అంతా పర్ఫెక్ట్. అదే అంటే ఒక సైడ్ మంచిగా రిలీజ్ అవుతుంది, ఇంకొక సైడ్ ఎక్కువ గ్రోత్ లేదన్నారు మేడం. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఇచ్చే టాబ్లెట్ మెథడ్ కానీ ఐయుఐ మెథడ్ కానీ 1 or 2 ఎగ్స్ అంతే, అంతకంటే అంటే మాక్సిమం 3 కంటే ఎక్కువ యూజువల్ గా గ్రో అంటే మనం అన్ని ఇంజెక్షన్లు ఇవ్వం, ఒక 2 లేక 3 అంతకంటే ఎక్కువ అవ్వద్దు, మళ్ళీ అది ఎక్కువ అవుతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో అట్లా చూసుకోవాలమ్మా, మరి ఎక్కువ ఎగ్స్ కూడా గ్రో అవ్వద్దు ఈ ట్రీట్మెంట్స్లో ఐయుఐ వరకు.
ఓకే అండి, ఇంతకుముందు కాలర్ అన్నట్లు తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అలాగే కొంతమందిలో చూసుకున్నట్లయితే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఈ మధ్య కామన్ గా వింటున్నాము ఏజ్ తో సంబంధం లేకుండా. సో ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఎంతవరకు బెస్ట్ అంటారు? సో అంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లమ్స్కి ఐవీఎఫ్ అనేది కాదు. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే థైరాయిడ్ కానీ, ఒబెసిటీ కానీ, ఇట్లా హార్మోన్ సమస్యల వల్ల కొంచెం మనకి ఎగ్ క్వాలిటీలోను, ఎగ్ రిలీజ్ అవ్వడంలోను కొంచెం అంటే బాడీలో ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో వాటికి తగ్గట్టుగా అంటే ఫస్ట్ మనకి థైరాయిడ్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మెడికేషన్, సో మనకి ఇది వెయిట్ అనేది ఎక్కువగా ఉంటే కొంచెం దాన్ని ఒక 2 to 3 kgs అట్లా తగ్గించుకొని, సో ఆ తర్వాత మనం ట్రై చేయాలి అంటే బేసిక్ మెథడ్స్తో. సో అన్నీ బాగుంటే ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్, బేసిక్ మెథడ్సే ట్రై చేస్తాం. సో ఒకవేళ వాళ్ళకి కూడా ఇట్లా అన్ని మెథడ్స్ వర్క్ అవ్వలేదు, సో మనకి ఇదేంటి టాబ్లెట్ మెథడ్ సరిగ్గా ప్రెగ్నెన్సీ రాలేదు, ఐయుఐ ఒక 4 సార్లు ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఆ తర్వాత మనం చేసే మెథడ్ ఐవీఎఫ్. అంతేకాని ఈ ప్రాబ్లమ్స్కి మనకి ఐవీఎఫ్ కాదు. సో బేసిక్గా ఐవీఎఫ్ మనకి ట్యూబ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇట్లాంటి ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల చేస్తాం ఐవీఎఫ్ మనం. ఓకే, మరో కాలర్ విజయవాడ నుంచి శేఖర్. హలో అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే? మీరు ఇంతకుముందు అంటున్నారు సక్సెస్ రేట్ బాగుంటుంది అని. సో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటారు అట్లా? ఇప్పుడు అంటే మనం ప్రతిదీ ఇట్లా జనరలైజ్డ్ అంటే చెప్పలేమండి, అది కూడా టైలర్డ్ అప్రోచ్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కొంచెం మ్యారేజ్ అయ్యి కొంచెం తక్కువ ఇయర్స్, సో వాళ్ళకి మిగతా ఐయుఐస్ అన్నీ ఫెయిల్ అయ్యాయి, ఎగ్ క్వాలిటీ అనేది బాగుంది, ఎంబ్రియో క్వాలిటీ అనేది బాగుంది అంటే అట్లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి 70-75% వరకు సక్సెస్ ఉంటుంది. ఒకవేళ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఉంది, 35 years ఉన్నాయి, ఎగ్ నెంబర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, స్పర్మ్ కూడా తక్కువగా ఉంది అంటే అట్లాంటి వాళ్ళకి కొంచెం సక్సెస్ మనకి తక్కువ ఉండొచ్చు, అంటే అరౌండ్ 50-55% వరకు ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అండి. సో అంటే అది ఎగ్ నెంబర్స్ని బట్టి, సో వాళ్ళ లోపల ఉన్న దీన్ని బట్టి అనేది మనకి డిసైడ్ అవుతుంది సక్సెస్ అనేది. సో ఇన్ జనరల్ మనం ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అరౌండ్ 60% వరకు ఉంటుంది అని చెప్తాం మనం. ఓకే అండి, మరో కలర్ విజయవాడ నుంచి శేఖర్. హలో అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి శేఖర్ గారు, చెప్పండి. మేడం విజయవాడ నుంచి కాల్ చేస్తాను మేడం. సార్ చెప్పండి. మ్యారేజ్ అయింది మేడం, ఒక 8 months అవుతుంది. సార్ కొంచెం వాల్యూమ్ పెంచండి సార్. రీసెంట్ మ్యారేజ్ మేడం, రీసెంట్ గా మ్యారేజ్ అయింది, మాకు ఒక 8 months అవుతుంది మేడం రీసెంట్ మ్యారేజ్. ఓకే, అయితే రిలేషన్షిప్ ప్లాన్ చేస్తున్నాం మేడం, బట్ అమ్మాయికి డేట్ మంత్లీ 28 days కంటిన్యూ వస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు మేడం. సో డేట్ నెలసరి సరిగ్గా వస్తుందా అండి? నెలసరి కంటిన్యూ అవుతుంది మేడం, ప్రాబ్లం లేదు, మంత్లీ టైం టు టైం వస్తుంది. అది ఒకసారి హాస్పిటల్ లో కాంటాక్ట్ చేశాను మేడం, కాంటాక్ట్ చేసి అమ్మాయికి కరెక్ట్ గానే ఉంది కనుక మీరు స్పెర్మ్ కౌంట్ టెస్ట్ చేసుకోమన్నారు మేడం, చేసుకున్నాం. అంతా ఓకే, మొటిలిటీ మాత్రం పర్సంటేజ్ తక్కువ ఉంది మేడం, 4% ఉంది. సో దానికి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఉంటుందా, లేదా ఫుడ్ ఏమైనా తీసుకోవాలా, తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఓకే, సో అంటే ఇప్పుడు మనకి మొటిలిటీ అనేది మీరు ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేసుకుంటే తక్కువ ఉంది. సో మనం ఇప్పుడు స్పర్మ్ టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని ఇది ప్రీ రిక్విజిట్స్ అనేవి ఉంటాయండి. నార్మల్గా మనకి ఏంటి అంటే ఒక 2 to 7 days గ్యాప్ తోటి మనం స్పర్మ్ టెస్ట్ ఇవ్వాలి అని చెప్తాం. ఆ టైంలో మనకి స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే శాంపుల్ అనేది ప్రాపర్గా ఇవ్వగలగాలి, స్పిల్లేజ్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి సెమెన్ టెస్ట్ కూడా యూజువల్గా మనకి 2 samples-ని బట్టి, అంటే కనీసం ఒక 2 samples విత్ ఇన్ ఒక 6 weeks గ్యాప్లో, అంటే అప్పుడు మనకి 2 కోరిలేట్ చేసుకోవచ్చు. సో ఏది ఎంతవరకు ఉంది, అన్ని బాగున్నాయా లేదా అని. సో ఇప్పుడు మీరు చెప్పిన కేసులో మొటిలిటీ అనేది తక్కువ ఉంది. సో దాంతో పాటుగా ఇన్ఫెక్షన్ అనేది ఏమన్నా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయండి. సో అటువంటివి అంటే జింక్, ఆర్సెనిక్, మనకి అంటే స్పర్మ్కి ఏదైతే మొటిలిటీకి అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్ ఉండే టాబ్లెట్స్ అట్లాంటివి కనీసం ఒక 2 నుంచి 3 నెలల వరకు వాడితే మనకి మొటిలిటీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు అంటే అట్లా మీరు ట్రై చేస్తా నీ మందులు అనేవి వాడుతూ ఉండండి. ఓకే, మరో కలర్ నల్గొండ నుంచి అర్జున్. హలో అండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం ఇది లేడీస్ పీరియడ్స్ వచ్చే ఎన్ని రోజుల ముందు సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది మేడం? ఇప్పుడు మనకి ఫస్ట్
అది పీరియడ్స్ రెగ్యులర్ పీరియడ్సా కాదా, సో రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఎన్ని డేస్కి వస్తున్నాయి అనేది మీరు చూసుకోవాలండి ఫస్ట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది 28 డేస్ పీరియడ్ అనుకోండి, యూజువల్గా -14 అనేది చేసుకోవాలి. 30 డేస్ పీరియడ్ అయితే -14 అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు 28 డే పీరియడ్ అనుకోండి, -14 అనేది చేసుకుంటే అరౌండ్ 14th డే 15th డే మనకి ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో అటు 6 డేస్ ఇటు 6 డేస్ అంటే రఫ్గా చెప్పాలి అంటే అరౌండ్ 8th to 18th డే అంటే పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ డేగా కౌంట్ చేసుకోవాలండి. సో ఆ రకంగా డే 8 నుంచి డే 18 వరకు మీరిద్దరూ కనీసం ఆల్టర్నేట్ డేస్ అన్నా కలిసి ఉండేటట్టు అయితే ఆ టైంలో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మి పూణే నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 12 years అయిందండి. ఓకే, ఏజ్ ఎంత అండి మీది? 30 అండి. ఓకే చెప్పండి అమ్మా. నాకు లాప్రోస్కోపీ చేయించుకున్నానండి. ఓకే, దేనికండి? ఇక సంతానం లేకపోతే సిస్ట్ ఉండదన్నారండి. ఓకే, సో చేస్తే అప్పుడు సిస్ట్ తీసేసారండి, దాంట్లో ఎండోమెట్రియం ప్రాబ్లం కూడా ఉండదన్నారు. ఓకే, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని చెప్పారా, చాక్లెట్ సిస్ట్ అని చెప్పారా? అవును మేడం, అవును. ఓకే చెప్పండి అమ్మా. అది నాకు పీరియడ్స్ 10 to 12 days స్పాటింగ్ అయిపోతుంది మేడం. ఓకే, ఇప్పుడు సిస్ట్ ఆపరేషన్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 1 year అయింది మేడం. ఓకే, 1 year అవుతుంది. ఇంకా మీకు ఇది స్పాటింగ్ అది ఇంకా అవుతూనే ఉందా ఇప్పుడు కూడా? అవుతుంది మేడం, ఎందుకు అలా అవుతుందో అర్థం కావట్లేదు. ప్లస్ IUI కూడా 5 times అయింది మేడం నాకు. ఓకే, IUI కూడా అయిందా? 5 times అయిందా అమ్మా? 5 times అయింది మేడం. ఓకే, సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పెళ్ళై 12 years అవుతుంది, IUI కూడా ట్రై చేశారు, ఇంకొకటి ఎండోమెట్రియాసిస్ కూడా ఉంది మీకు. సో ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఏంటి అంటే దీనివల్ల పెయిన్ అది ఉంటుంది. సిస్టెక్టమీ అంటే తీసుకున్నా కూడా దీని ఏంటి అంటే ఇది మొత్తం మూలం నుంచి తీయలేకపోవచ్చు ఈ ఆపరేషన్లో కూడా. ఇంకొకటి రికరెన్స్ ఊరికే వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి ఎండోమెట్రియాటిక్స్ దీంట్లో. ఇంకొకటి లోపలంతా అతుకులు ఇది అయిపోతాయి. దీనివల్ల ఇంకొకటి ఏంటి, ట్యూబ్ కూడా అంటే బయట నుంచి మొత్తం ఇట్లా అతుక్కుపోతుంది, ప్రాపర్గా పని చేయకుండా పోవచ్చు. సో మీరు ఇంకా టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా నార్మల్గా అంటే వెళ్ళి ఒక ఫర్టిలిటీ డాక్టర్ని కలిసి, ఆ తర్వాత IUI కూడా ఫెయిల్ అయింది కాబట్టి IVFకి వెళ్తే అంటే ఫస్ట్ మీ ఎగ్ నెంబర్స్ అవన్నీ ఎలా ఉన్నాయి చూసుకొని AMH అవన్నీ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనకి కొంచెం బాగుంటుంది. అంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూసుకోండి, ఇప్పటికీ చాలా డిలే అయిపోయింది మీకు. ఓకే డాక్టర్, ఈ IVF ట్రీట్మెంట్ అనేది ఎంత టైం పడుతుంది? ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ ఎలాంటి కేర్ అవసరం అంటారు? ఇప్పుడు ఏంటి అంటే ఎంత టైం పడుతుంది అంటే ఫస్ట్ మనము పేషెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎంతవరకు ఏ ట్రీట్మెంట్ అవసరము అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ ఒక మంత్ అంతా పేషెంట్ అంటే బాడీని అంటే అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మందులు కానీ అవన్నీ ఇవ్వాలి. అవసరమైతే ప్రీ ట్రీట్మెంట్స్ అని అంటాం, అంటే నెక్స్ట్ IVF ప్రాసెస్కి బాడీని రెడీ చేసుకునే ట్రీట్మెంట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి అంటే ఇంకా మనకి బేసిక్ ఇవాల్యుయేషన్ టెస్ట్ అవన్నీ చేసుకొని హార్మోన్స్ అన్నీ బాగున్నాయా లేవా AMH అవన్నీ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి మనం ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేస్తాం. సో ఆ ఇంజెక్షన్స్ అనేవి ఒక 10 to 12 days అట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మనకి ఎగ్ పికప్ ఉంటుంది. సో నార్మల్గా ఎగ్ పికప్ తర్వాత ఎంబ్రియోస్ అవి వస్తాయి కదా, ఇందాక చెప్పుకున్నట్టు Day 3 ఎంబ్రియోస్ కానీ Day 5 ఎంబ్రియోస్ని కానీ మనం యూజువల్గా ఫ్రీజింగ్లో పెడతాం. అంటే అదే టైంలో మనం ట్రాన్స్ఫర్ చేయము. సో ఫ్రీజింగ్లో పెట్టిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో యూజువల్గా మనకి కంపేర్ చేస్తే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మనకి కొంచెం సక్సెస్ అనేది ఎక్కువ. ఇంకే ఆ టైంలో మనకి బాడీలో హార్మోన్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూజువల్గా మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది అవాయిడ్ చేస్తాం. సో ఆ తర్వాత మనకి ఏంటి అంటే నెక్స్ట్ మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత ఆ టైంలో మనం ఎండోమెట్రియంని రెడీ చేసుకోవడం స్టార్ట్ చేసి మళ్ళీ మనకి బాగుంది, లోపల పొర సరిగ్గానే డెవలప్ అవుతుంది, ట్రిపుల్ లైన్లో ఉంది, థిక్నెస్ మంచిగా అచీవ్ అయ్యింది అంటే అప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. లేకపోతే లేదు అంటే ఇంకొక నెల ఆగాల్సి రావచ్చు. సో యూజువల్గా మనకి IVF ప్రాసెస్ అనేది ఒక 2 to 3 monthsలో మనకి అయిపోతుంది. ఓకే డాక్టర్, మరి మిమ్మల్ని సంప్రదించాలి అంటే 49 ఎక్కడ ఉంది, మీ బ్రాంచెస్
డీటెయిల్స్. సో మనకి ఇప్పుడు 49 అనేది హైదరాబాద్లో తీసుకుంటే మనకి మెయిన్ బ్రాంచ్ అనేది సికింద్రాబాద్లో ఉందండి, ఆ తర్వాత కూకట్పల్లిలో ఉంది, ఆ తర్వాత మనకి కొత్తపేట్ ఇది ఎల్బీ నగర్ దగ్గర ఉంది. సో ఇంకా వేరే దగ్గర అంటే వరంగల్లో, కరీంనగర్లో, విజయవాడలో, వైజాగ్లో ఇలా చాలా చోట్ల మన 49 బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి. ఓకే, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మరింత డిస్కస్ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత షబాల్. హలో అండి. హలో హలో చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే చెప్పండి అమ్మా. పిల్లలు ఉన్నారా? లేదండి, బ్లాక్ అయి ఉన్నాయి. ఏమైందమ్మా? ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. ఓకే అమ్మా. ఏమైనా సో అంటే ఇంతవరకు ఏమన్నా ట్రీట్మెంట్స్ ఏమన్నా చెప్పండి అమ్మా. ఐవీఎఫ్ చేసుకున్నారా? చేపించుకున్నాను మేడం. ఓకే, ఎప్పుడు చేపించుకున్నారమ్మా ఐవీఎఫ్? 4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత అండి మీది? నాది మేడం 35 మేడం. ఓకే, 35 years. సో అంటే చెప్పండి అమ్మా. ఓకే, సో ఇప్పుడు తను చెప్పింది ఏంటి అంటే తన ఏజ్ 35 years, పెళ్ళై 16 years అయింది. ఆల్రెడీ 4 years బ్యాక్ అంటే ఆల్రెడీ ట్యూబ్స్ బ్లాక్ ఉంది అని డయాగ్నోస్ అయిపోయింది. ఆల్రెడీ ఒక ఐవీఎఫ్ చేపించుకున్నారు. సో అప్పుడు అది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. సో మనకిప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్గా హిస్టరీ అనేది ఇంపార్టెంట్. సో అంటే ఈ మధ్యలో ఏమైంది, ఈ 16 yearsలో మరి ట్రీట్మెంట్ అప్పుడు ఎట్లా వచ్చింది రిజల్ట్, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, అవన్నీ డీటెయిల్డ్గా స్టడీ చేసి మళ్ళీ మనం ఇప్పుడు పేషెంట్ని మళ్ళీ మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసుకొని ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు స్కాన్ చేయడం, యాంట్రల్ ఎగ్ కౌంట్, ఏఎంహెచ్ టెస్ట్ ఇట్లాంటివన్నీ మనం చేసుకొని అన్నీ బాగున్నాయా లేదా చూసుకొని మళ్ళీ హస్బెండ్ది కూడా సెమెన్ టెస్ట్ చేసుకొని అది బాగుందా లేదా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది సజెస్ట్ చేయొచ్చు వాళ్ళకి, ఎట్లా వెళ్తే బెటర్, ఎట్లా ఎక్కువ సక్సెస్ వస్తుంది అనేది. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ తర్వాత పుట్టిన పిల్లలు హెల్దీగా ఉండరు అనేది ఒక అపోహ ఉంది. ఇది అపోహే అంటారా లేదంటే దీంట్లో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు మనకి ఐవీఎఫ్లో పిల్లలు డెఫినెట్గా హెల్దీగానే ఉంటారండి. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్నే మనం ఇంజెక్షన్స్ రూపేణా కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తాం. అది కూడా అది బాడీలో మనకి వితిన్ 24 hours క్లియర్ అయిపోతుంది. సో దానికి రెసిడ్యూగా మనకు అట్లా ఏమీ ఉండదు. సో దానివల్ల అంటే మనకి ప్రాబ్లమ్స్ అట్లా కూడా ఏమీ ఉండవు. అంటే మనకి నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో పిల్లలకి ఐవీఎఫ్లో కూడా అంతే ఉంటాయి. కానీ యాజ్ పర్ ఐవీఎఫ్ వల్ల మనకి ఇంకా ఎక్సెసివ్ ప్రాబ్లమ్స్ అలాంటివి అయితే ఏమీ లేవండి. ఓకేనండి, ఇప్పుడు 49కి రకరకాల పేషెంట్లను మీరు చూస్తూ ఉంటారు కదా, సో ఎక్కువగా మీరు నోట్ చేసే ప్రాబ్లం ఏంటి అండి సంతానలేమి సమస్యకు సంబంధించి? ఇప్పుడు మనకి ఎక్కువ అంటే మనకి ఓవరీ అంటే యానోవ్యులేషన్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళల్లో మనం ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకపోవడం, నెలసరి సరిగ్గా రాకపోవడం. సో యూజువల్గా మెజారిటీ ఇవే సమస్యలతో వస్తారు. ఇంకొకటి ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే అన్నీ బాగున్నాయి కానీ మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకు అనేది తెలియదు. సో యూజువల్గా మనకి ఇట్లాంటివి ఇంకా కొన్ని మేల్ ప్రాబ్లమ్స్ పరంగా అట్లా, సో మెజారిటీ మనం ఈ రకంగా చూస్తాం మనం. ఓకేనండి, సంతానలేమి సమస్య ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారికి ఇప్పుడు ఎన్టీవీ ప్రేక్షకులకి మీరిచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏంటి? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే సంతానలేమి సమస్య వచ్చింది అంటే ఫస్ట్ అంటే మనం డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మిస్టేక్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది చూసుకోవాలి. సో బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి అది అయిన తర్వాత సో దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అంతేకాని మళ్ళీ మనం ఎక్కువగా డిలే చేసి అంటే మళ్ళీ మనకి 30 లోపే మనకు ఒక బేబీని కంప్లీట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీ మనకి స్టార్ట్ అయిపోవాలి. సో ఎందుకంటే ఆ తర్వాత మనకి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఎక్కువగా ఉంటుంది. సో తొందరగా మనకి ఇది హెల్ప్ తీసుకుంటే మనకి తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, మా ఎన్టీవీ ప్రేక్షకులకు చాలా విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తెలుసుకున్నారు కదండి, సంతానలేమి సమస్య వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఏ సమయంలో డాక్టర్ని సంప్రదిస్తే మంచిదో. ఇదండి ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.